హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో చివరి వారం కెప్టెన్సీ టాస్క్ అనూహ్యమైన ట్విస్టులతో టర్నులతో ముందుకు సాగింది అని చెప్పవచ్చు. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ని బిగ్ బాస్ 2 లెవెల్స్గా విభజించడం జరిగింది. మొదటి లెవెల్లో కెప్టెన్సీ కంటెండర్స్ 6 మంది పాల్గొనగా, అంటే కళ్యాణ్, డెమాన్, ఇమాన్యుయల్, దివ్య, అలాగే సంజన, రీతు పాల్గొంటే, ఈ 6 మందిలో నుంచి హౌస్ మేట్స్ అంటే కెప్టెన్సీ రేస్లో లేనటువంటి వారు, అలాగే కెప్టెన్సీ రేస్ నుంచి తొలగింపబడుతూ వస్తున్న వారందరూ కలిసి మిగిలిన 4 తొలగించగా ఫైనల్ రౌండ్కి అంటే కెప్టెన్సీ టాస్క్ చివరి రౌండ్కి కళ్యాణ్, డెమాన్ పవన్ ఇద్దరు అయితే ఎలిజిబుల్ అయ్యారు. సో వీరిద్దరికి బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. రోడ్డు వేయి కెప్టెన్సీని సాధించు. సో ఈ టాస్క్లో తనూజ ముఖ్యంగా, అలాగే భరణి ఇద్దరూ కూడా కళ్యాణ్కి చాలా ఇన్పుట్స్ ఇస్తూ టాస్క్ని సవ్యంగా సాగి ముందుకు వెళ్ళి క్యాప్టెన్ అయ్యేలా మంచి మాస్టర్ ప్లాన్స్ అయితే వేశారు. కళ్యాణ్కి ముందే ఇన్పుట్స్ ఇచ్చి పంపడంతో వారి ఇన్పుట్స్ని అలాగే తన బ్రెయిన్ని వాడి కళ్యాణ్ని గేమ్ని క్షణాల వ్యవధిలోనే పూర్తి చేసి క్యాప్టెన్సీని అందుకున్నాడు. డెమాన్ పవన్ ఎంత వేగంగా టాస్క్ని పూర్తి చేయాలని చూసినా కూడా డెమాన్ పవన్ కంటే ఇంకా ఎక్కువ వేగంగా కళ్యాణ్ని ముందుకు పుష్ చేసేలా తనూజ మాటలతో కళ్యాణ్ని బాగా మోటివేట్ చేసి టాస్క్ని పూర్తి చేసేలా చేసింది. ఏదేమైనా కూడా కళ్యాణ్ అంటే తనూజకి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇస్తుంది బిగ్ బాస్ హౌస్లో. తన తర్వాత విన్నర్గా చూడాలనుకునేది కూడా కళ్యాణ్నే అంటూ మొహమాటం లేకుండా ఇప్పటికే చెప్పిన సంగతి కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో మరోసారి చివరిసారిగా క్యాప్టెన్ని చేసేసింది తన ప్లాన్స్తో తనూజ కళ్యాణ్ని. మరి తనూజ తన మాస్టర్ ప్లాన్తో కళ్యాణ్కి హెల్ప్ చేసి క్యాప్టెన్ అవ్వడంలో తన వంతు పాత్ర పోషించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.